2002లో ఇదే హైదరాబాద్లో కరెంట్ షాట్ కొట్టి నా సోదరి చనిపోయింది. గొప్ప కీడు నాకది. 2002వ సంవత్సరం ఒక చేదైన అనుభవాన్ని మిగిల్చింది అని బాధపడ్డా. కానీ ఆ మరణం కూడా దేవునికి సేవ చేసింది, నాకు సేవ చేసిందని నాకు తెలియదు. ఆ మరణం జరగటం వల్ల నేను దేవుణ్ణి వెతికాను. ఆ కీడు నా ఇంట్లో జరగటం వల్ల నిజదేవుడు ఎవరు, ఆత్మ ఎక్కడికి పోతుంది, మరణం ఎందుకు వచ్చింది, చనిపోయిన వాళ్ళ స్థితి ఏమిటి అని అన్వేషించి నేను దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆ మరణము నాకు సేవ చేసింది. ఆ మరణం నాకే కాదు, నా నుండి దేవుడు రక్షించిన ఆత్మలన్నిటికీ సేవ చేసింది. ఇప్పుడు చెప్పండి, మరణము సహా ఆయనకు సేవ చేస్తుంది, రోగము సహా సేవ చేస్తుంది, గొడవ సేవ చేస్తుంది, అల్లరి సేవ చేస్తుంది, సువార్త విరోధులు కూడా ఆయనకు సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎగబడి తన్నకపోతే మనలో ఐక్యత రాదు.